చేరి వచ్చిన మీకు అందరికీ వందనములు. ఉదయకాలమున మనం ప్రారంభించినటువంటి అంశము దేవుని సంఘము. దేవుని సంఘము అనగా నూతన నిబంధనలో సంఘము యొక్క ఏర్పాటును గురించి మొదటిగా మాట్లాడింది ప్రభువే. ఈ సంఘ స్థాపకుడు ఆయనే. ఈ సంఘ స్థాపన కొరకై తన ప్రాణం పెట్టింది కూడా ప్రభువే. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనలను వెలపెట్టి కొన్నాడు. మన వెల ఎంత చెప్పండి? మన వెల ఎంత? అమూల్యం. యేసు ప్రభువుకు వెల కట్టగలమా? అమూల్యమైన రక్తము చేత మనము కొనబడ్డాం కనుక దేవుని దృష్టిలో మనము ఎంత విలువైన వారమో చూడండి. ప్రతి విశ్వాసి దేవుని దృష్టిలో ఎంతో విలువైన వాడు. విలువైన రక్తముతో మనల్ని కొనటం మాత్రమే కాదు, తన రక్తముతో మనల్ని కడిగి మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. మనలో ఏమన్నా ప్రత్యేకత ఉందా? ఏమీ లేదు. ఇది దేవుని కృప. ఇది కేవలము దేవుని కృప. ఉదయకాలమున సంఘాన్ని గురించినటువంటి విషయాలు ప్రారంభించాం. 16వ అధ్యాయంలో ప్రభువు పలికినటువంటి సంఘము అనేటువంటి మాట మూలములో ఎక్లీషియా అంటారు. అనగా బయటికి పిలువబడినటువంటి వారు. బయటికంటే ఎక్కడి నుండి? లోకములో నుండి, పాపములో నుండి, సాతాను బంధకముల నుండి, లేక పాప బంధకముల నుండి మనల్ని దేవుడు ఏం చేశాడు? విడిపించి మనలను తనలోకి ఆకర్షించుకున్నాడు. ఇప్పుడు ప్రభువులో ఉన్నాం, ఆయనలో ఉన్నాం. అందుకే ఆయన నామాన కూడి వస్తాం. ప్రభువు నామాన ప్రతిదీ కూడా మనం జరిగించి ప్రభువును మనము మహింపరుస్తాం. అది సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘం అనగా ప్రపంచంలో ఉన్న రక్షింపబడిన వారందరినీ కలుపుకొని సార్వత్రిక సంఘం అంటారు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వేరే వేరే డినామినేషన్లో కూడా ఉండవచ్చు రక్షింపబడినటువంటి వారు. కాబట్టి అందరూ రక్షింపబడినటువంటి విశ్వాసుల సమూహమే మనము సార్వత్రిక సంఘం అనే ఉద్దేశంతో ప్రభువు 16వ అధ్యాయంలో మాట్లాడాడు. ఆ తర్వాత మరి ఆయా ప్రదేశాల్లో కూడుకొని ఉన్నటువంటి విశ్వాసుల సంగతి ఏంటి? అందుకే స్థానిక సంఘాలు అనేటువంటి మాట 18వ అధ్యాయంలో ప్రభు పలికాడు. సంఘాన్ని గూర్చినటువంటి నూతన నిబంధన సంఘం అనేది పాత నిబంధనలో మరుగ్గా ఉన్నది. పాత నిబంధనలో ఇశ్రాయేలు సంఘం లేదు. సంఘం యొక్క ఆవిర్భావం, సంఘము యొక్క ప్రారంభం ఎప్పుడంటే నూతన నిబంధనలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ప్రారంభమైనటువంటి ఈ సంఘం దీని ఎంతవరకు కొనసాగుతూ ఉన్నదంటే సంఘము పైకెత్తబడేంత వరకు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో సంఘ ప్రస్తావన లేదు. అందుకే నూతన నిబంధన సంఘం అనగా ప్రభువుతో మనము నిబంధన చేశాం. ప్రభువుతో నిబంధన చేశాం. ఆయన కార్చినటువంటి రక్తముతో మనం నిబంధన చేశాం. అందుకే ప్రతి ప్రభువు దినమందు ఆయన చిందించిన రక్తాన్ని, ఆయన మన కొరకు అర్పించినటువంటి ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి వాటిని బట్టి ప్రభువును మనం ఆరాధన చేస్తాం. ఈ విషయాలు మనం ఎరుగుతాము. చూడండి, ఒక మాట సంఘములో లేదు అనేటువంటి మాట 16వ అధ్యాయము రోమపత్రిక 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. చదవయ్యా. గమనించాలి, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయునట్లు. అలా ఉందా నీ బైబిల్లో? అవునా? అనాది నుండి. అందుకే ఏ తర్జుమాలో మనం చదువుతున్నాం జాగ్రత్తగా ఉండాలి. రహస్యం అంటే మనకు అక్కడ అర్థం రావట్లా.
ఎప్పటి నుంచి రహస్యం? అనాది అంటే ఏంటి అనగా సృష్టి ప్రారంభమైనది మొదలుకొని సంఘాన్ని గుర్చినటువంటి ప్రస్తావన లేదు. చదువయ్యా. రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. అది పరిశుద్ధ గ్రంథములో మర్మం అంటే అనగా ఎవరికీ తెలియనటువంటి రహస్యంగా ఉన్న విషయం కాదు. అది దేవుడు ఎరిగి ఉన్నాడు. అది దేవుని ప్రణాళిక. ఒక సమయాన ఆ దేవుడు ఏం చేశాడంటే ఆ మర్మాన్ని మనకు బయలుపరిచాడు. ఎలా? తెరవేసినట్లుగా ఉన్నది పాత నిబంధనలో. పాత నిబంధనలు ఎలా ఉంది? సంఘాన్ని గురించినటువంటి విషయాలు ఉన్నాయి, ప్రభు మనసులో ఉన్నాయి, ఆయన ఆలోచనలో ఉన్నాయి. కానీ ఏం వేశాడు? తెరవేశాడు. మనం ఇలా కూర్చున్నాం, ప్రభు ఉన్నాడు, వాక్యం ఉన్నది, కానీ పాత నిబంధనలో తెరవేసినట్లుగా ఉన్నది. అది అనాది కాలం అంటే. అనాది కాలము నుండి లేక అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ఎప్పుడు నూతన నిబంధనలో తన అపోస్తులకు తన ప్రవక్తలకు ఈ విషయాన్ని బయలుపరిచాడు. ప్రత్యేకంగా అపోస్తులైన పౌలుకు సంఘాన్ని గుర్చినటువంటి ఈ వెలుగు, ఈ ప్రత్యక్షత అర్థం ఏంటంటే తెలియపరచటం, వివరించటం, మర్మముగా ఉన్నటువంటి ఆ విషయాలను స్పష్టపరిచాడు. ఎవరికి? పౌలుకు స్పష్టపరిచాడు. ఆ తర్వాత మిగిలినటువంటి అపోస్తులు ప్రవక్తలకు బయలుపరిచాడు. కాబట్టి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు, అప్పుడు లేదు, అప్పుడు ఎలా ఉంది? ఇది రహస్యంగా ఉంది. ఇప్పుడు ప్రత్యక్షపరచబడింది, తేటపరచబడింది, ఇప్పుడు వివరించబడింది. అప్పుడంటే పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలం ఏమిటది? సమస్తమైన అన్యజనులు, నీవు నేను అన్యజనులమే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులు. విశ్వాసమునకు విధేయులగునట్లు మనం ఎలా రక్షింపబడ్డాం? విశ్వాసమునకు విధేయులు అయ్యాం. అనగా విశ్వాసం ఉంచాం. ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం రక్షింపబడి సంఘములో చేర్చబడ్డాం. కాబట్టి ఈ మాటను ఆధారంగా చేసుకొని ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. అది మర్మాన్ని కూర్చున్నటువంటి విషయం కనుక దానిలోకి నేను వెళ్ళటంలా ఒక్క మాట మీకు చూపించి నేను ముందుకు వెళుతూ ఉన్నాను. చూడండి, ఉదయకాలం మందు సార్వత్రిక సంఘం, స్థానిక సంఘాలు అనేటువంటి మాటను గురించి మనం విని ఆ తర్వాత మనము రెండు విషయాలు అనగా సంఘాన్ని గూర్చినటువంటి వివరణాత్మకమైనటువంటి సంగతులు 8 ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటిని మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తూ ఉన్నాను. ఉదయకాలం మందు ఈ సంఘము ఎవరిది? ఈ సంఘము ఎలాంటిదంటే జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘం అనగా జీవం అనగానే మిగిలిన వాటిలో జీవము లేదని అర్థమవుతుంది. కాబట్టి వారిని గురించి మనము చెప్పాల్సిన అవసరమే లేదు. సత్యాన్ని ప్రకటిస్తే చాలు, అసత్యమేంటో తెలిసిపోతుంది. వెలుగును గురించి మనము ప్రకటిస్తే చాలు, చీకటి అంటే ఏంటో వినేవాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇది జీవము గల దేవుని సంఘం. అందుకే వ్యక్తుల పేర్లు పెట్టుకోం, మనుషుల పేర్లు పెట్టుకోం, దేశాల పేర్లు పెట్టుకోం, కులాల పేర్లు పెట్టుకోం. అర్థమవుతుంది? ఆ విషయాలన్నీ కూడా మనం వినబోతూ ఉన్నాం. ఇది దేవుని సంఘం. దేవునికి పక్షపాతం ఉందా? ఆయన అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు, అందరికీ రక్షణ సిద్ధం చేశాడు. ఎవరు అంగీకరిస్తే వారిని రక్షించి తన సంఘములో ఆయన చేర్చుకుంటున్నాడని ఇది జీవము కలిగినటువంటి దేవుని సంఘము అనేటువంటి మాట మనం చూచాం. అది తిమోతి పత్రికలో 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చూచాం. రెండవదిగా అది సార్వత్రిక సంఘం. రెండవదిగా స్థానిక సంఘాలను ఉద్దేశించి రోమపత్రిక 16వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూచాం. అక్కడ క్రీస్తు సంఘములు, సంఘం కాదు, క్రీస్తు సంఘములు. నిజమే, క్రీస్తు సంఘం అంటే ఆ సంఘానికి క్రీస్తే యజమాని, క్రీస్తే అధిపతి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే శిరస్సు. అదే సమయంలో అలాంటి సంఘాలు ప్రపంచంలో ఎన్నున్నాయి? కోకొల్లలో. అందుకేమంటున్నాడు? క్రీస్తు సంఘములు అనగా ఇవి స్థానిక సంఘములు. మూడవదిగా ఇది చదువుకొని మనము ముందుకు సాగుదాం. చూడండి, మొదటి కొరింథీ పత్రిక
14వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం. పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. చాలు. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమును ప్రభువు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇది 3వ వివరణ. దేని గురించి? సంఘాన్ని గురించినటువంటి 3వ వివరణ ప్రభువు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అది? ఇక్కడ మనం చూస్తున్నాం. 1 జీవము గల దేవుని సంఘం అని చూచాం. 2 క్రీస్తు సంఘములు అనేటువంటి మాటను కూడా స్థానిక సంఘాలను ఉద్దేశించి ప్రభువు రాయించగా ఆ మాట మనం చూచాం. 3వది ఏంటి? ఇప్పుడు మనం చదివాం. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 33వ వచనములో ఇది వివరణ, సంఘాన్ని గూర్చినటువంటి వివరణ వాక్యములోనే ఎలా ఉన్నది. ఈ వివరాలకు మనం బయటికి వెళ్ళాల్సిన అక్కర్లేదు. అందుకే వాక్యముతో సరిపోల్చమన్నాడు. మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వేరే వారి ఆలోచన అక్కర్లేదు. వారికి ఎంత జ్ఞానం ఉన్నా, వారికి ఎంత పాండిత్యం ఉన్నా దేవుని యొక్క జ్ఞానముతో అది సాటి అయినది కాదు కనుక అందుకే వాక్యముతో సరిపోల్చమన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం? సంఘాన్ని గూర్చినటువంటి సంగతులు, సంఘాన్ని గూర్చినటువంటి సత్యం పరిశుద్ధ గ్రంథములో ఎలా వ్రాయబడిందో వాటిని మనము నేర్చుకుంటూ ఉన్నాం. 3వదిగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధుల సంఘం. పరిశుద్ధుల సంఘం ఏమిటి దీని భావం? ఏమిటి దీని భావం అంటే రక్షింపబడి సంఘములో చేర్చబడినటువంటి వారందరూ కూడా ఎవరు? పరిశుద్ధులది. ఈ సంఘంలో ఎవరుంటారు? పరిశుద్ధులది. అనగా రక్షింపబడిన వారికి చోటు లేదు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావన్నాడు ప్రభు. పెళ్లి వస్త్రం లేకుండా అంటే అర్థం ఏంటి? క్రీస్తు రక్తము చేత కడుగుబడకుండా, క్రీస్తు రక్తము చేత పరిశుద్ధుడిగా తీర్చబడకుండా సంఘములో చోటు లేదు. సంఘములో వారికి ప్రవేశము లేదు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా పరిశుద్ధులమే. ఎలా అయ్యాం? మనలో ఇంకా పాప స్వభావము నిలిచే ఉన్నది. మనం పరిపూర్ణమని చెప్పటంలా క్రీస్తులో, ఆయనలో, పరలోకం ఎదుట, తండ్రి ఎదుట క్రీస్తు రక్తముతో మనల్ని కడిగాడు కనుక మనం ఏమయ్యాం? పరిశుద్ధులమయ్యాం. అందుకే పరిశుద్ధంగా జీవించాలి. అందుకే ఈ సభలో, అందుకే ఈ వాక్యం, అందుకే సహవాసం, అందుకే ఈ రీతిగా మనము కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినటం. కాబట్టి 3వదిగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధుల సంఘం. అంటే అర్థమేమిటి? పరిశుద్ధులుదని అనకూడదు. సంఘం పరిశుద్ధులది అనకూడదు. సంఘం మాది అనకూడదు. సంఘం ఎవరిది కాదు. సంఘము దేవునిది. సంఘములో ఉన్నవారు పరిశుద్ధులది. ఇక్కడ రాయబడిన మాట. సంఘములో ఉన్నవారందరూ కూడా పరిశుద్ధులు. పరిశుద్ధత అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే ప్రత్యేకించబడిన వారు. అందుకే అది ప్రత్యక్ష గుడారం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఆ తెర వెనుకలో ఉన్నటువంటి ఆ స్థలం ఎలాంటిది? అతి పరిశుద్ధమైనది. అలాంటిది భూలోకములో ఇంకొకటి లేనే లేదు. అనగా దేవాలయము పరిశుద్ధమైనది, దేవుని సన్నిధి పరిశుద్ధమైనది, దేవుని యొక్క నివాసము పరిశుద్ధమైనది. దేవుని ప్రజల మధ్య దేవుడు నివసించటానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన సన్నిధి, ఆయన నివాసమైనటువంటి ప్రత్యక్ష గుడారం కావచ్చు, దేవాలయం కావచ్చు, అవి ఎలాంటివి? పరిశుద్ధమైనవి. అలాంటివి భూలోకములో లేనే లేవు. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, ఆత్మ పరిశుద్ధుడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధుడు 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 అని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సంఘం పరిశుద్ధమైనది, ఆయన రక్తం పరిశుద్ధమైనది. ఆయన రక్తము చేత కడుగుబడినటువంటి నీవు నేను పరిశుద్ధులం. అనగా దేవుని దృష్టిలో ఆయన చేసినటువంటి బలియాగమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము పరిశుద్ధులమయ్యాం. అయితే మనలో ఇంకా పాప స్వభావం నిలిచే ఉన్నది కనుక మనము జీవించినంత కాలము పరిశుద్ధతను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అందుకే వాక్యం చదవాలి, క్రమకూడుకులకు హాజరు కావాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి,
విన్నటువంటి వాక్య ప్రకారం జీవించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం, ఈ సంఘం ఎవరిది? ఈ సంఘం ఎలాంటిది? పరిశుద్ధుల సంఘం. పరిశుద్ధుల సంఘం ఎలా ఉంటుంది? పరిశుద్ధుల సంఘం అల్లరి ఉండనే ఉండదు. అదే కదా, అంతా క్రమం, అంతా క్రమం. అందుకే సహోదరులుగా మీరు మీ తలల మీద ఏం వేసుకున్నారు? ముసుగు ఇది దేవుని క్రమం. మీ తలల మీద ముసుగు అనగా మీకు గౌరవముగా, ఘనతగా ఇవ్వబడినటువంటి మీ వెంట్రుకలను, మీ యొక్క ఘనతను దేవుని సన్నిధిలో మీరు ఏం చేస్తున్నారు? కప్పుతూ ఉన్నారు. ఘనపరిచేది నా శిరస్సును కాదు, ఘనపరిచేది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఘనతను కాదు. నేను ఎవరిని ఘనపరుస్తున్నా? నా ఘనతను కప్పివేసి ఘనుడైనటువంటి ప్రభువుని నేను ఘనపరుస్తున్నా. స్త్రీకి శిరస్సు పురుషుడు, నా పురుషుని కప్పివేస్తూ ఉన్నా. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావం ఎవరికి రావాలి? దేవునికే రావాలి. అందువల్ల పరిశుద్ధుల సంఘం అంటే అది. మరి మీరు సహోదరులు అయినటువంటి మీరెందుకు వేసుకోలేదంటే పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. అనగా మేము కనుక ముసుగేసుకుంటే ఎవరిని కప్పివేసినట్లు? క్రీస్తును, ప్రభువును కప్పివేసినట్లు. అందుకే ముసుగు లేకుండా సహోదరులు, ముసుగు వేసుకొని సహోదరీలు. లోకములో తెలియక సహోదరులు కొంతమంది స్త్రీలు ముసుగు వేసుకుంటారు, కానీ వాళ్ళకి తెలియదు, దాని భావం ఏంటో తెలియదు, వాక్యం ఏంటో తెలియదు. కానీ దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, ఇది దేవుడు నేర్పిన క్రమం, సంఘములో జరగవలసినటువంటి క్రమం. అందుకే ప్రతి సహోదరి తన తల మీద ఏం వేసుకోవాలి? ముసుగు వేసుకోవాలి. రెండవదిగా, కావాలని ఫ్యాషన్ కోసం ఘనతను పోగొట్టుకోవద్దు. కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది, కొన్నిసార్లు అనారోగ్యం ఉంటుంది, కొన్నిసార్లు అది ఉండకూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మహావేడి, ఆ వేడికి శరీరం అంతా కూడా బొబ్బలు కక్కుతుంది, శరీరంలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా ఊడిపోతాయి. కాబట్టి దాన్ని కాదు దేవుడు అనేది, కావాలని ఎవరు కూడా దేవుడిచ్చినటువంటి ఘనతను మనము తక్కువ చేయకూడదు. కాబట్టి సంఘములో ఏముండాలి చెప్పండి? క్రమం. సంఘములో క్రమం. అందుకే ఇక్కడ దేవుడు అన్నాడు కదా, ఏమని అంటున్నాడు? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో, ఇక్కడున్న సంఘమే కాదు, అది యెరూషలేములో ఉన్నా, అది ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వారు ఎవరైనా ప్రపంచంలో ఎక్కడ రక్షింపబడినటువంటి సహోదరులు సంఘంగా కూడుకొనుచు ఉన్నా, ఇది ప్రపంచవ్యాప్తముగా అందరికీ సంబంధించింది. అర్థమవుతుందా? ఇది అందరికీ సంబంధించి. అందుకంటున్నాడు ఏమని? అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఏమన్నాడు? అక్కడ రాయబడిన మాట, దేవుడు సమాధానమునకే కర్త, కానీ అక్రమం, అల్లరి అనేది సంఘములో. అల్లరంటే ఏంటి? వాక్యమునకు విరుద్ధంగా జీవించటం. అందుకే డ్యాన్సులు ఉండవు. మాకు ఆత్మ వచ్చిందని డ్యాన్సులు వేస్తున్నారు కొంతమంది. ఏది మీ దగ్గర లేవేంటి? వాక్యం చెబుతూ ఉంది, అది వాక్యానుసారం. అదేమిటి? అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు ఇది వేదిక కాదు. గుర్తుపెట్టుకోండి, అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు సంఘము వేదిక కాదు. అనుమతించకూడదు. చిన్నపిల్లలకు కూడా నేర్పకూడదండి అవి. సండే స్కూల్ ఉంటే పాటలు నేర్పండి, సండే స్కూల్ ఉంటే వాక్యం నేర్పండి, సండే స్కూల్ ఉంటే భక్తిగా ఉండటం నేర్పించండి. కానీ ఆ డ్రామాలు, ఆ డ్యాన్సులు అవి ఎక్కర్లేదు. మరియమ్మని వేసిందనుకో, లేకపోతే యోసేపు అని వేసారనుకో, వాళ్ళ మనసులో నాటుకుపోతాయి. అది వాళ్ళ జీవిత కాలం అంతా కూడా వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? తప్పుదారి పట్టిస్తూ ఉన్నాం. అలా చేయొద్దు, దయచేసి అలా చేయొద్దు. ఇంకొకటి సాతానని వేషం వేస్తావు, కాబట్టి వాడి జీవితం అంతా అలానే ఆలోచన చేస్తాడు. కాబట్టి అలా ఉండకూడదు. అసలు ఆ డ్రామా అంటేనే నాటకం. అది నటన. సంఘములో నటనకి తావు లేదు. యథార్థత ఉన్నది ఉన్నట్లుగా, అవునంటే అవును, కాదంటే. సంఘములో ఏముండాలి చెప్పండి? క్రమం. అక్రమానికి, అల్లరికి తావు లేనే. ఎందుకు? దేవుడు క్రమానికి కర్త, ఆయన అల్లరికి కర్త కాడు. ఇది మూడవ విషయం. సంఘాన్ని గురించినటువంటి
మూడో విషయంగా దీన్ని మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, తర్వాత మనం చూసినట్లయితే మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము. మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును సహోదరులారా, గమనించాలండి, ఇక్కడ దేవుని సంఘములు ఎక్కడ? తెస్సలోనికలో, అనగా అన్యులైనటువంటి వారు రక్షింపబడి సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఇంకో మాట గమనించాలి, ఇప్పుడు సంఘములో మనమందరము ఎవరం చెప్పండి? దేవుని ప్రజలం, దేవుని బిడ్డలం, దేవుని సొత్తు. అందుకే అక్కడ ప్రారంభించినటువంటి ఆ యొక్క మాట చూడండి, సహోదరులారా. ఇది చాలా గంభీరమైనటువంటి మాట అండి. మనమందరము సహోదరులం అంటే అర్థమేంటి? ఇక్కడ పక్షపాతం ఉండదు, ఇక్కడ భేదాలు ఉండవు. కులము, మతము, ప్రాంతము, భాష, రంగు లోకములో, సంఘములో కాదు. అర్థమవుతుందా? కాబట్టి సంఘములు అందరూ ఉండాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇక్కడ మనం చూడండి, అక్కడ రాయబడినటువంటి ఆ మాట, అవును సహోదరులారా. అందుకే ఒకరిని మరి ఒకరము, పురుషులమైతే సహోదరులమని పిలుచుకుంటాం, మీరైతే సహోదరులని పిలుచుకుంటారు. కారణం ఏంటి? దేవుని వాక్యం అలా చెబుతున్నది. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి లేఖన సత్యం. మనమందరము సహోదరులం. కాబట్టి అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న, గమనించండి, దేవుని సంఘం ఎక్కడుంది? క్రీస్తు యేసునందు. దేవుని సంఘం ఎక్కడుంది చెప్పండి? క్రీస్తు యేసునందు. ఏంటి క్రీస్తు యేసు అంటే? క్రీస్తు యేసు అంటే అర్థం ఏంటి? క్రీస్తు అంటే దైవనామం. క్రీస్తు అంటే అభిషిక్తుడు, తండ్రి చేత అభిషేకించబడి భూలోకానికి పంపబడినటువంటి దేవుని కుమారుడు క్రీస్తు అంటే. అర్థమవుతుందా? కాబట్టి ఆయన దైవత్వం, యేసు ప్రభువులో దైవత్వం, యేసు ప్రభువులో మానవత్వం రెండూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఈ సత్యము చాలామందికే మర్మంగా ఉన్నది. ఇది గ్రహించలేకపోతున్నారు. ఎలా ఒక మానవుడు, ఒక దేవుడు, ఎలా మానవత్వం, దైవత్వం? చూడు, ప్రభువులో చూడు, ఆయన జన్మను చూడు, ఆయన జీవితాన్ని చూడు, ఆయన బోధ చూడు, ఆయన గుణలక్షణాలు చూడు, సిలువలో ఆయన పడినటువంటి వేదన చూడు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఆయన దేవుడే, సమస్తమును సృజించినటువంటి సృష్టికర్తే నిన్ను నన్ను విమోచించుట కొరకై మానవుడుగా భూలోకానికి దిగివచ్చాడు. కాబట్టి యేసు ప్రభులు ఏమన్నా చెప్పండి? దైవత్వం, రెండవది మానవత్వం. ఆయన నిజమైన దేవుడు, అదే సమయంలో పరిపూర్ణమైన మానవుడు. మానవత్వం అంటే భూలోకంలో మానవులు ఉన్నాం, కానీ మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మనలో పాపం ఉన్నది. కానీ యేసు ప్రభువులో పాపమే, అందుకు పరిపూర్ణుడు. ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. అర్థమవుతుందా? అందువలన యేసు ప్రభు పరిపూర్ణమైన వాడు, పరిపూర్ణమైనటువంటి మానవుడు, అదే సమయంలో ఆయన నిజమైన దేవుడు. ఈ రెండు కూడా ఎవరిలో ఉన్నాయి? కేవలము యేసు ప్రభువులోనే ఉన్నాయి. అందుకు మన పాపములు క్షమించుటకు ఆయన తగినవాడు. అది ఆయన మధ్యవర్తి, దేవుడుగా, దేవుని కుమారుడుగా తండ్రి చేయి పట్టుకుంటున్నాడు. యేసు ప్రభు ఎవరు? మనకు మధ్యవర్తి. ఎవరెవరికి మధ్యవర్తి? పరలోకమునకు, భూలోకానికి, తండ్రికి, చెడిపోయినటువంటి, పడిపోయినటువంటి మానవులమైనటువంటి మనకు. మన మధ్య ఎవరు ఉండాలి చెప్పండి? మధ్యవర్తి ఉండాలి. పాత నిబంధనకు మధ్యవర్తి మోషే. అయితే నూతన నిబంధనకు మధ్యవర్తి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మధ్యవర్తి లేకుండా మనం పరలోకంలో ప్రవేశించలేం. అందువలన ఆయన నిబంధన చేశాడు. అంత మాత్రమే కాదు, తండ్రి చెయ్యి పట్టుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అవునా కదా?
సమాప్తమైనదని బిగ్గరగా ఏమిటి సమాప్తమైంది? ఏ ఉద్దేశముతో తండ్రి తన కుమారుని భూలోకానికి పంపించాడో ఆ రక్షణ ప్రణాళికను సంపూర్ణం చేశాడు. యేసు ప్రభు ఒక్క మాట కూడా తనంతట తాను పలకల, ఒక్క క్షణం కూడా తనంతట తాను తనిష్టానుసారంగా జీవించల. తండ్రి చిత్త ప్రకారము జీవించాడు, తండ్రి చిత్త ప్రకారం మాట్లాడాడు, తండ్రి చిత్త ప్రకారము బోధించాడు, తండ్రి చిత్త ప్రకారము అద్భుత కార్యాలు జరిగించాడు, తండ్రి చిత్త ప్రకారము జన్మించాడు, తండ్రి చిత్త ప్రకారము మరణించాడు, తండ్రి చిత్త ప్రకారము తిరిగి లేచాడు, తండ్రి చిత్త ప్రకారము ఆరోహణమయ్యాడు. ఇది పరిపూర్ణమైన మానవత్వం అంటే. ఉన్నారా? ఎవడో ఏదో అంటాడు తెలియక. కాబట్టి దాన్ని మనము మనసులో పెట్టుకొని గలిబిలి కావద్దు. ఇన్ని అమూల్యమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడితే యేసు ప్రభువుకు సాటి అయినటువంటి వేరొక పరిశుద్ధుడు ఉన్నాడా? అంత మాత్రమే కాదు, ఆయనలో దైవత్వము మానవత్వము రెండూ ఏకమై ఉన్నాయి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఎవరైనా? యేసు క్రీస్తును నరుడు. ఆయన దేవుడు నరుడుగా వచ్చాడు. ఆయన నరుడుగా భూలోకానికి రాకపోతే మనకు విమోచన లేదు. కాబట్టి ఆ విమోచనను మనకు కొరకై ఆయన కలువరి శిలువలో మన కొరకు ఏం చేశాడు? మధ్యవర్తిగా తన ప్రాణాన్ని పెట్టాడు. మధ్యవర్తి అనేటువంటి ఆయన నిబంధన చేశాడు. దేంతో నిబంధన చేశాడు? తన రక్తాన్ని కార్చి. అది యేసు క్రీస్తు అంటే. అది క్రీస్తు అంటే దైవనామం, యేసు అంటే మానవనామం. అర్థమవుతుందా? యేసు క్రీస్తు లేక క్రీస్తు యేసు అంటే అర్థం అది. క్రీస్తు దైవనామం, యేసు మానవనామం. యూదులు అదే ఒప్పుకోవాలి. నువ్వు దేవుని కుమారుడు అయ్యుండి నిన్ను నువ్వు తండ్రితో సమానంగా ఎంచుకుంటున్నావేంటి? నువ్వు మానవుడు అయ్యుండి నువ్వు జన్మించింది బెత్లెహేములో కదా, నీ తల్లి ఉన్నది కదా, నీ తర్వాత జన్మించినటువంటి నీ సహోదరులు ఉన్నారు కదా, నువ్వు వడ్లవాని కుమారుడివి కావా? నీవేంటి తండ్రితో సమానునిగా ఎంచుకుంటున్నావు? నీవు దేవదూషణ చేస్తూ ఉన్నావు. యేసు ప్రభుని సిలువ వేయటానికి కారణం వారి అజ్ఞానం, వారి అవివేకం. అది తెలుసుకోలేకపోయారు. మర్మముగా ఉన్నాడు యేసు ప్రభు. ఈనాడు అనేకులకు మర్మముగా ఉన్నాడు ప్రభువు. ఈ మర్మము ఎప్పుడు మనకు తొలగిపోతుంది? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసమునకు విధేయులైతే చాలు. కాబట్టి అందుకే క్రీస్తు యేసు క్రీస్తు అన్న ఉద్దేశం అది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ చదువుకున్నాం? 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 14. అవును సహోదరులారా, అందరము కలిసి ఒకే పాత్రలో తాగుతామా లేదా? ఇంకెక్కడన్నా ఉందా ఇది? చెప్పొచ్చులే, బోధ ఎంతన్నా చేయొచ్చులే, బయట ఎన్నో చెప్పొచ్చులే. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ లైన్ వేరు, వీళ్ళ లైన్ వేరు. అంతేనా? వాళ్ళు అక్కడ ఉండాలి, మేము ఇక్కడ ఉండాలి. మేము ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉండాలి. లోకంలో అదే కదా. ఎంత చెప్పినా వాళ్ళు ఎంత బోధించినా, ఓట్ల కోసం ఎన్ని మాట్లాడినా వారి మనసుల్లో మార్పు వస్తుందా? రాదు. ఎందుకు? చెడిపోయినటువంటి మనస్సు, పాపముతో నిండినటువంటి మనస్సు, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటి హృదయం. బాగుపడిన వారికే అర్థమవుతుంది. మనకు ఒకే పాత్ర పెడుతున్నావా, 2 పాత్రలు పెడుతున్నావా? చార్లెస్, ఒకటే పాత్ర. రొట్టెలు ఎన్ని పెడుతున్నావు? ఒకటే రొట్టెలో పాలు పొందుతున్నాం, ఒకే పాత్రలోనిది తాగుతున్నామంటే మనమందరము సహోదరులం. ఐక్యత, ఏకత్వం ఎవరు సాధించారు? ఎవరు అనుగ్రహించాడు? ప్రభువునందు మనము ఏకమయ్యాం. ఏకమయ్యామంటే అర్థమవుతుందా మీకు? శరీరంలో ఉన్న అవయవాలు ఎట్లున్నాయి? అంతే. శిరస్సు క్రీస్తు, శరీరం సంఘం. సంఘములో నీవు నేను ఎలా ఉన్నావు? అవయవాలుగా ఉన్నాం. కొన్ని అవయవాలు బయటికి కనపడుతున్నాయి, కొన్ని అవయవాలు కనబట్టల్లా. అర్థమవుతుందా? కాబట్టి శరీరానికి వేరుగా అవయవం ఉంటే బ్రతుకుతుందా? శరీరానికి వేరుగా అవయవం ఉంటే బ్రతుకుతుందా? అసాధ్యం. దానికి జీవం ఉండదు. అది అర్థం. ఏకం అంటే అర్థం అది. మనలను ఐక్యపరిచాడు, మనల్ని ఏకం చేశాడు. క్రీస్తునందు మనము ఏకమై ఉన్నాము. అందుకే మనము సహోదరులం.
ఆ తర్వాత రోమపత్రిక 16వ అధ్యాయము 16వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు అర్థం అక్కడ అండర్లైన్ చేసుకోండి. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారు వీరికి కృతజ్ఞులై ఉన్నారు. 5వదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, అన్యజనులలో సంఘములు. అన్యజనులలో సంఘములు నిజమే, ప్రారంభించబడింది యెరూషలేములో. ఆ తర్వాత సంఘం ఏమైంది? విస్తరింపబడింది. ఆ తర్వాత సంఘములో చేర్చబడుతూ ఉన్నది ఎక్కువ మంది అన్యజనులు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడే మనం విన్నాం, దేవుడు ఏకం చేశాడు, దేవుడు ఐక్యపరిచాడు. ఒక శరీరంలో ఉన్నటువంటి అవయవాల వలె సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరినీ కూడా ఏకము చేశాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అన్యజనుల్లో ఉన్న సంఘాలంటే అర్థం ఏమిటి? దేవుడు అన్యులు యూదులు అనేటువంటి భేదాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. అది అన్యులకి యూదులకి మధ్య ఏముంది? పెద్ద మధ్య అడ్డుగోడ ఉంది. వాళ్ళు సాంగత్యం చేయరు. మేము నిబంధన ప్రజం, మేము దేవుని ప్రజ, ధర్మశాస్త్రం దేవుడు మాకిచ్చాడు, నిబంధన మాతో దేవుడు చేశాడు, ప్రవక్తలు మావారు, నిబంధనలు మావి, వాగ్దానాలు మావి, ఆధిక్యతలు మావి, అర్చనాచారాలు మావి. ఇవి లేనివారు అన్యులు అని యూదులు శరీరానుసారంగా తమ్మును తాను ఎంతగానో హెచ్చించుకుంటున్నారు. అది కూడా తప్పే. వారిని ఒక దివిటీలాగా పెట్టాడు, వారిని ఒక దీపంలాగా పెట్టి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను వారికి తెలియచేయాలని దేవుడు పెడితే వీరు తమ్మును తాము హెచ్చించుకుని కొండెక్కి కూర్చున్నారు. అందుకని దేవుడు ఏం చేశాడు? యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి భేదాన్ని తీసివేశాడు. ఎట్లా? కొర్నేలి దగ్గరికి పేతురు వెళ్ళటానికి ఇష్టపడటంలా. పేతురు మామూలు వ్యక్తి కాబట్టి అచ్చమైనటువంటి యూదుడు. కాబట్టి ముందు యూదులకు అపోస్తుడు కదా, పేతురు యూదులకు అపోస్తులుడు, అన్యులకేమో పౌలు అనేటువంటి విషయం మనం ఎరుగుదాము. కాబట్టి మొదట ప్రథముడుగా నాయకుడిగా ఉన్నటువంటి పేతురుకి ఈ విషయం అర్థం కావాలి. ఎట్లా అర్థమవుతుంది? ఎవరైనా చెబితే వింటాడా? పేతురు అంటే వినడు. అందుకే దేవుడు ఏం చేశాడు? తానే ఒక దర్శనాన్ని చూపించాడు. ఒక దర్శనాన్ని చూపించి, పేతురు ఆకలిగా ఉంది, నువ్వు లేచి చంపుకొని తినంటే ప్రభువా, నేను పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నిషిద్ధమైనది ఏది కూడా నేను నిష్ఠగా జీవించేవాడిని. ఎవరితో అంటున్నాడు? నేను నిష్ఠగా జీవించేవాడిని, నేను అచ్చమైన క్రైస్తవుడిని అయ్యా, నేను అచ్చమైన విశ్వాసిని. దేవునితో అలా మాట్లాడచ్చా? కాబట్టి నేర్పించాలి. కాబట్టి దేవునితో అలా మాట్లాడాడంటే వేరే వ్యక్తులు వచ్చి మా పేతురుని ఒప్పించగలరంటే ఒప్పించలేరు. అప్పుడు అంటాడు, దేవుడు పవిత్రపరిచినవి నిషిద్ధమని ఎంచవద్దు. దేవుడు ఏం చేశాడు? పవిత్రపరిచాడు. అంటే పాత నిబంధనలో ఉన్నది ఆ వ్యత్యాసం, దాన్ని ఇప్పుడు ఏం చేశాడు? కొట్టివేసి ఏకం చేశాడు. దేవుడు పవిత్రపరిచిన వాటిని నిషిద్ధమని ఎంచుకో. కాబట్టి సువార్త ఎక్కడికి వెళ్ళాలి? అన్యజనుల మధ్యకి వెళ్ళాలి. అందుకే కొర్నేలు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అందుకే మనలో కూడా చాలా సంగతులు అలా ఉంటాయి, గూడు కట్టుకుని లోపల ఉంటాయి. అందుకే వాక్యం వినే కొంది, వాక్యం అర్థమయ్యే కొంది ఆ విషయాలన్నిటి నుండి మనం బయటకు పడతాం. అనగా దాన్ని సంకుచిత స్వభావం. ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన విశాల హృదయం,
ఆయన అందరికీ ప్రభువు, అందరి కొరకు ఆయన పరలోకము నుండి భూలోకానికి లోకరక్షకుడిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పేతురుకి అర్థమైంది ఆ విషయం, అర్థమైంది కాబట్టి వెంటనే కొర్నేలు దగ్గరికి వస్తాడు. ఇంక ఇది స్థిరపరచాలి, పేతురు హృదయంలో దీన్ని స్థిరపరచాలి, మళ్ళీ వెనక్కి పోకూడదు. అందుకని రక్షింపబడిన తర్వాత వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగిరాగా అప్పుడు ఇక స్థిరంగా నిలిచాడు పేతురు. అప్పుడు అర్థమైంది, స్థిరంగా నిలిచాడు అనగా యూదులమైనటువంటి మమ్మును అదే రీతిగా అన్యజనులను సమానంగా దేవుడు ఎంచుతూ ఉన్నాడు. విశ్వాసము ద్వారా వారిని మమ్మును ఆయన పవిత్రపరుస్తూ ఉన్నాడు అనే విషయం అప్పుడు అర్థమైంది. ఎవరికి? పేతురుకు అప్పుడు అర్థమైంది. అందుకే అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో సభ పెడతారు. రక్షింపబడినటువంటి అన్యుల విషయం ఏం చేద్దాం? ధర్మశాస్త్రాన్ని పాటించాలా వాళ్ళు వద్దా? సున్నతి పొందాలా వద్దా అని అంటే అప్పుడు ప్రథమంగా లేచి మాట్లాడింది ఎవరంటే పేతురే. ఆ విషయాలన్నీ కూడా మన మీద. కాబట్టి ఇప్పుడు అన్యుడు యూదుడు అనేటువంటి భేదాన్ని దేవుడు కొట్టివేసి అన్యజనులలో నుండి తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని సంఘములో చేర్చడం మాత్రమే కాకుండా అన్యజనుల మధ్య సంఘాలు స్థాపించబడ్డాయి. మనమెవరం? అన్యజనులమే. మనం యూదులం కాదు, మనం అన్యజనులం. ఎలా రక్షింపబడ్డాం? దేవుని కృపను బట్టి మనము రక్షింపబడినటువంటి వారముగా సంఘములో సమానమైన హోదా కలిగినటువంటి వారమై మనం ఉన్నామని ఈ యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. తర్వాత 6వదిగా గమనించినట్లయితే గలతీ పత్రిక 1వ అధ్యాయము గలతీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు, ఇది సంఘాన్ని గూర్చినటువంటి 6వ వివరణ. అనగా ఒక ప్రాంతములో స్థాపించబడినటువంటి సంఘాలు, భేదమేమీ లేదు. ఎక్కడ సంఘం స్థాపించబడినా కానీ సూత్రాలు ఒకటే, వాక్యం ఒకటే, ప్రభువు ఒక్కడే. కానీ ఆనాడు ఒక్కొక్క ప్రాంతంలో సువార్త ప్రకటన ద్వారా ప్రత్యేకంగా అపోస్తులైనటువంటి పౌలు చేపట్టినటువంటి సువార్త దండయాత్రల ద్వారా ఎక్కడైతే సువార్త ప్రకటింపబడిందో ఆ ప్రాంతాలలో అనేకులు రక్షింపబడినటువంటి వారున్నటువంటి స్థలాలలో సంఘాలుగా కూడుకొనుచు ఉన్నారు. అన్యజనులే కాదు, అన్యజనులు నివాసం ఉంటూ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రాచ్యంగా ఇక్కడ గలతీయ ప్రాంతములలో సంఘాలు ఏర్పడినాయి. కానీ వీరందరినీ అజమాయిషీ చేసే సంఘము యెరూషలేములో ఉన్నట్టు లేదు. యెరూషలేములో ఉన్న సంఘం ఏ రీతిగా స్వయం ప్రతిపత్తి అంటాం, స్వేచ్ఛ కలిగి ఉన్నదో, ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సంఘము కూడా స్వేచ్ఛ కలిగి ఉన్నది. శిరస్సు క్రీస్తే. రక్షింపబడినటువంటి విధానము ఒక్కటే, అందరూ సహోదరులు. కాకపోతే వారి మధ్య ఏముంటుంది? ఐక్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, సహవాసం ఉంటుంది, అజమాయిషి ఉండదు. ఒకరిని మరి ఒకరు అజమాయిషి చేసేటువంటి విషయము ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గలతీలో ఉన్నటువంటి సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. అనగా గలతీయ ఆ ప్రాంతములో అనేకమైనటువంటి సంఘాలు స్థాపించబడగా ఆ సంఘాలను ఉద్దేశించి పౌలు పలికినటువంటి 6వ మాటగా ఇది మనం చూస్తూ ఉన్నాం. చివరిగా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మంద్రను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, ఇది సంఘాన్ని గూర్చినటువంటి 7వ వివరణ. అనగా సంఘానికి ప్రభు ఎవరు? యేసుక్రీస్తే. అది అర్థం. ఎందుకు? ఆయన వెలపెట్టి కొన్నాడు, తన రక్తంతో కొన్నాడు సంఘం కొరకు.
ఆయన తన ప్రాణాన్నే ఖర్చు పెట్టాడు, తనకున్నటువంటి సమస్తాన్ని ఖర్చు పెట్టాడు. అదే కదా, తనకున్న సమస్తాన్ని ఖర్చు పెట్టాడు. మీరు యేసు ప్రభు కృపను ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడయ్యుండి మీకోసం ఏమయ్యాడు? దరిద్రుడు. ఎందుకు? మిమ్మల్ని ధనవంతులుగా చేయటి కొరకై ఆయన దరిద్రుడాయను. ఇది యేసుక్రీస్తు కృప. అనగా తనకున్న సమస్తాన్ని, అనగా ప్రాణం కంటే ఇంకా అధికమైంది ఏముంది? యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడంటే తనకున్నటువంటి సమస్తాన్ని నీ కోసం నా కోసం ఆయన ఖర్చు పెట్టాడు అని దేవుని యొక్క వాక్యం. కాబట్టి